హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే తండ్రి లేడని, తల్లి లేదని, చిన్నతనం నుండి కష్టాలే అని బాధపడుతుంటారో వాళ్ళందరికీ, ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, నేను వాళ్ళకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కూడా మనతో కొద్ది రోజులే ఉంటారు ఫ్రెండ్స్. మనకి తల్లిదండ్రులు ఉన్న ఒక 15 సంవత్సరాల వరకు, మనకు యుక్త వయసు వచ్చినంత వరకు మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు. కొంతమందికి తండ్రి లేకపోవచ్చు, కొంతమందికి తల్లి లేకపోవచ్చు. కానీ ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు ఫ్రెండ్స్. ఆ సమయంలోనే ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నాను, నాకు తండ్రి తోడు లేదని కొంతమంది, తల్లి తోడు ఆదరణ లేదని కొంతమంది, తల్లి ప్రేమకు దూరం అయ్యానని, తండ్రి సంరక్షణకు దూరం అయ్యానని కొంతమంది బాధపడుతుంటారు ఫ్రెండ్స్. అలాంటి బాధ ఏది పెట్టుకోకుండా ఎప్పుడు ధైర్యంగా ముందుకడుగు, క్రమశిక్షణతో ఉంటూ, ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా ఉంటామో, మన క్యారెక్టర్ని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మన లైఫ్ కూడా బాగుంటుంది. చిన్నప్పటి నుండి కూడా క్యారెక్టర్ని కంట్రోల్లో పెట్టుకుంటూ చక్కగా చదువుకొని మంచి క్రమశిక్షణతో ఉన్నాడు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. చుట్టాలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరు తోడురారు. మనకు మనమే మనోధైర్యంతో కష్టపడి చదివి, ఏ రంగంలో ఉన్నా సరే, చదువుకున్నట్లయితే చదువుకొని, వ్యవసాయ రంగంలో ఉన్నట్లయితే కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఆ రంగంలో కూడా క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో, పట్టుదలతో మరి ఉన్నాడు. వాళ్ళ సమస్యల నుండి గట్టెక్కగలరు, మంచి ప్రయోజకులు అవ్వగలరు. ఈ దేశానికి, ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు ఫ్రెండ్స్. దయచేసి ఈ నా యొక్క ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్లయితే వినండి, ధైర్యంగా ఉండండి, కష్టపడండి, ఆరోగ్యంగా ఉండండి, ముందుకు సాగిపోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫ్రెండ్స్. ఎవరిని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, ముందుకు సాగండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.